ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. యేసు నామములో ఆమేన్. బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత ఆమేన్, యేసు నామములో తొలగిపోయి ఆమేన్, ఆమేన్, శీఘ్రముగా బిడ్డకు స్వస్థత కలుగునుగా. ఆమేన్. ప్రతి వ్యతిరేకత, ప్రతి అనారోగ్యం ఆమేన్, యేసు నామములో తొలగిపో. ఆమేన్, కృప కలుగునుగా. ఆమేన్, ఆమేన్, శీఘ్రముగా స్వస్థత కలుగునుగా. ఆమేన్. స్తోత్రం. దేవునికి వందనములు, అయ్యగారికి అమ్మగారికి నా కృతజ్ఞతలు. మరి నేనైతే ఎంతో జబ్బున పడి చనిపోయే స్థితిలో ఉన్నాను. అయినా కానీ నేను హాస్పిటల్ అంటే వెళ్ళలే, ఒక్క టాబ్లెట్ అంటే వేసుకోలే, చచ్చిపోవాలనే ఉన్న నిరీక్షణతో ఉంటే మా అక్కగారు నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకొని వచ్చి ఈ చర్చికి తీసుకొని వచ్చింది. ఫస్ట్లో మళ్ళా ఇద్దరు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. మరి మళ్ళీ వారం కూడా రాలేకపోయినాను. మళ్ళీ 3వ వారం వచ్చాను. దేవునికి వందనాలు, నేను ఇప్పుడు నడుస్తున్నాను, నా ఆరోగ్యం బాగైంది. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, దేవుని కృతజ్ఞతలు. మీ అందరికి కూడా నా నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. మరి నా తండ్రి ఎంతగా నాకు మేలు చేసి ఇప్పుడు నిలబడి నడుస్తున్నాను. నన్ను బతికించిండు, నా రోగాన్ని తీసేసిండు. నాకు నిమ్మొచ్చిన చచ్చిపోవాలని అట్లనే ఉన్నాను. కానీ దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి బ్రతికించిండు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? తండ్రి ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్వస్థత ఆరాధన ఇది 4వ వారం, అంతేనా? ఇది 4వ వారం. ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. ఎంతమందికి తెలిసి చేతులు చూపిస్తారా ప్లీజ్? కొద్దిమంది చేతులు చూపించండి. తెలుసా? చాలా సంతోషం. స్వస్థత ఆరాధనకి మరి ఇది 4వ వారం సేవకులు ప్రారంభించి దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మరి సేవకుడు మరి ప్రార్థిస్తున్న సమయంలో మరి దేవుడి స్వస్థత ఆరాధన కొరకు మరి మాట్లాడి ఉన్నారండి. అందుకని ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకి స్వస్థత ఆరాధన జరుగుతుంది. పెట్టిన మొదటి వారమే అమ్మొచ్చారు. ఆమె ఎలా వచ్చింది? నన్ను అక్కడ చివరి నుంచి లోపల తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఆమె ఎలా వచ్చారంటే ఇక్కడ కూడా కాదు, మాది కొత్తగూడెం రామాంజనేయ కాలనీ. మా దగ్గర కూడా చర్చి దగ్గరగా ఉంటుంది రోడ్. ఒక్క నిమిషం. అయినా కానీ నేను సంవత్సరం దాకా చర్చికి వెళ్ళలేకపోయినా ఇక్కడికి వచ్చినాక సంవత్సరం దాకా ఆమెకున్న పరిస్థితిని బట్టి, నడవలేని పరిస్థితిని బట్టి చర్చికి కూడా వెళ్ళలేదు, దగ్గరున్న చర్చికి వెళ్ళలేదు. కానీ మరి స్వస్థత ఆరాధనలో ఆమెని ఎలా తీసుకొచ్చారంటే, ఇటు రండి తల్లి, ఎలా తీసుకొచ్చారు చెప్పండి? ఆమె చేతగా లేదు, ఇట్లా ఇట్లా పట్టుకొని చేయబట్టి ఒక ఇద్దరు పట్టుకొని తీసుకొచ్చారు. అయితే ఆమె ఎలాంటి పరిస్థితి అంటే, చైర్లో ఆమెను కూర్చోబెట్టి మనుషులు ఇద్దరు మోసిన పరిస్థితి. స్వస్థత ఆరాధనలో పాల్గొంది. నిజంగా దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఆమె ఈ రోజున నడుచుకుంటూ ఒకతే వస్తుందండి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. సమస్తమైన మహిమ దేవుని నామానికి కలుగును గాక. నిజంగా మన జీవితంలో మనం ఎంతగానో బలహీనులం అవుతాం, కానీ ప్రభు సన్నిధికి వస్తే బలహీనులను బలవంతులుగా చేసే దేవుడై ఉన్నారు. నడవలేని పరిస్థితి, అనారోగ్యము, అస్సలు బాలేని పరిస్థితి, కానీ కంటిన్యూస్గా మరి ఈ 4 వీక్స్ కూడా ఆమె మధ్యలో ఒక వీక్ రాలేని పరిస్థితి. కానీ మరి ఆల్మోస్ట్ ఆమె మరి ఆరాధనలో పాల్గొంటూ ప్రభు నామాన్ని ఎంతగానో మహిమపరుస్తుంది. మరి ప్రార్థించినప్పుడు, సేవకుడు ప్రార్థించినప్పుడు ఈ రోజున నడిచే పరిస్థితి. ఆమేన్. ఈ రోజున అటు ఇటు చాలా చక్కగా నడుస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నారు. మరి ఈ గొప్ప కార్యాన్ని చేసిన ప్రభుకే సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లేకపోతే లైవ్లో చూస్తున్నారో, ప్రతి శనివారం మరి సాయంత్రం 6 గంటలకి స్వస్థత ఆరాధన జరుగుతుందండి. ఎలాంటి బలహీనతలతో, రుగ్మలతో, భయంకరమైన పరిస్థితుల మధ్యలో, సంవత్సరాల తరబడి చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నారేమో, కానీ ఈ స్వస్థత ఆరాధన ద్వారా ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఆయన చేయబోతూ ఉన్నారు కూడా. ఆయన నిత్యము తన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ ఆరాధన ద్వారా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా
మరి మిమ్మల్ని ప్రభు గొప్ప రీతిలో స్వస్థపరచబోతున్నారు. మీ జీవితాల్లో విడుదలనివ్వబోతున్నారు. సమస్తమైన మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక తల్లి. గాడ్ బ్లెస్ యూ.